ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. మరియు ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచాను. ఆమోసు, నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడుగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేను అంటిని. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలులకు అంతము వచ్చే ఉన్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి, దేశమందు బీదలను మింగివేయును, దరిద్రులను మాపివేయును. కోరువార్లారా, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకుని వారులారా, దరిద్రులను వెండికి కొనున్నట్లును, పాదరక్షలనిచ్చి బీదవారిని కొన్నట్లును సచ్చుధాన్యము మనం అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడై పోవును అని చెప్పుకుని వారులారా, ఈ మాట ఆలకించుడి. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా, వారి క్రియలను నేనెన్నడూ కూడా మరువను. పిల్లలు 7 వచనాలు ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. ఇది వేసవి కాలపు పండ్ల గంప దర్శనం. ఇది ఆమోసు చూసినటువంటి 4వ దర్శనం. 8వ అధ్యాయం అంతా కూడా ఈ దర్శన వివరాలే ఉన్నాయి. ఈ దర్శన సంకేతంలో ఎన్నెన్నో ఆధ్యాత్మికమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలకు ఈ దర్శనం వ్యాఖ్యానంలాగా ఉపకరిస్తుంది అనమాట. అదొక పండ్ల గంప. ఫలములంటే ఇష్టపడినటువంటి వారు ఎవ్వరు కూడా ఉండరు. లోకంలో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని పండ్లు లభిస్తాయి. ఆమోసు చూసినటువంటి పండ్ల గంప దర్శనంలో ఒక గొప్ప సందేశం ఉన్నది. వేసవి కాలపు పండ్ల గంప పంటను సూచిస్తూ ఉంది. కాబట్టి గంప నిండా పండ్లు ఉన్నాయి. ఆ పండ్లు గంపలోకి వచ్చినటువంటివి అంటే కోత పని అయిపోయిందని భావం అన్నమాట. వింటున్నారా? మళ్ళీ వచ్చేటువంటి సంవత్సరం వరకు కూడా పంట ఉండదు. ఇది వేసవి కాలపు పండ్లు గంప. ఆ గంప ఎక్కువ కాలం అలాగే ఉంచితే అందులో ఉన్నటువంటి పండ్లు కుళ్ళిపోయి చెడిపోయి కంపు కొడతాయి. గమనించాలి. ఇక్కడ గత అధ్యాయంలో మనం ఈ ప్రవక్త యొక్క ప్రార్థన విని దేవుడు కొంతకాలం శిక్షించకుండా ఆగాడు. కానీ ఇక్కడ పంట కొత్త అయిపోయింది. గమనించాలి ప్రియులారా. ఇక్కడ పండ్లు గంపలోనికి వచ్చేసాయి. పంట కోత, ఇక్కడ కోత అంతా అయిపోయింది. మరి పంట కోత అంటే తీర్పు అని అర్థం అనమాట. కోత అంటే తీర్పు అని అర్థం అనమాట. సరే, ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే ప్రియులారా, కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారని మత్తయి సువార్త 9:37-38 దేవుడు చెప్తున్నాడు. కోతకు పనివారిని పంపమని మనం కోత యజమాని వేడుకోనమని చెప్పి శిష్యులతో యేసు ప్రభువు చెప్పారు. కోత పనివారు ఈ యుగ సమాప్తిలో కోత. కాబట్టి ధర్మశాస్త్ర యుగం ముగిసింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై మరణించబోతున్నాడు. ఇజ్రాయేలు జాతి మధ్యకు కోత పని వారు వెళ్ళాలి అని యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇవి. సరే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై చనిపోయిన తర్వాత క్రొత్త యుగ ఆరంభం అయింది. ఇది కృపాయుగం. ఈ కృపాయుగానికి సంబంధించినటువంటి విత్తేవాని ఉపమానం మనం ధ్యానించుకున్న మార్కు సువార్త 16:5-15 ఉంటుంది కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి గమనించాలి ప్రియులారా. ఇది విత్తనాలు చల్లేటువంటి యుగం. ప్రభువే ప్రజలను రక్షిస్తాడు. మనమైతే వాక్యం ప్రకటిస్తాము. దేవుని ఆత్మ, దేవుని వాక్యం కలిసినప్పుడు దేవుని కుమారులు అవుతాము. కాబట్టి మనమైతే విత్తనాలు చల్లేటువంటి కర్షకులం. కోత కోసేటువంటి పని మనది కాదు. పంట కోత అంటే బైబిల్ పరిభాషలో తీర్పు అని అర్థం అనమాట. అదే యుగ సమాప్తి కాలం. మనం బయటికి వెళ్ళాలి, విరివిగా వాక్యపు విత్తనాలు వెదజల్లాలి. ఇది గమనించాలి ప్రియులారా. మనం వాక్య సందేశాన్ని లోకమంతటా కూడా ప్రకటించాలి. విశ్వాసులందరినీ కూడా దేవుడు ఇదే పని మీద పిలుస్తూ ఉన్నాడు. మన పని సేవా వ్యాసంగా అనమాట. ఇదే విత్తనాలు చల్లడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునటువంటి ఇక్కడ ఆమోసు 8:3 ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరములో వారు పాటలు పాడుతారు. ఆ పాటలు ఎలాగవుతాయో చెప్తున్నాడు. ఈ యొక్క ప్రవచనం తీర్పు ప్రవచనం అనమాట. అది విషాదకరమైనటువంటి సన్నివేశం. బీదల పక్షాన దేవుడు ఉన్నాడు. దరిద్రులకు అన్యాయం చేసేటువంటి వారిని దేవుడు శిక్షించకుండా వదలడు. బీదల పేరిట డబ్బు సంపాదిస్తూ బీదలకు అన్యాయం చేసేటువంటి వారికి శ్రమ అంటే ఇప్పుడు కనిపించకపోవచ్చు దీని ఫలితం. బీదరికం నిర్మూలన చేస్తామంటూ బీదలని నిర్మూలించేటువంటి వారికి శ్రమ.
ప్రియులు గమనించాలి. ఇజ్రాయేలు నిర్దేవ జాతి అయిపోయింది, ఇజ్రాయేలుకు తీర్పు తీర్చబడింది. ఇదే పండ్ల గంప దర్శన భావం అనమాట. అమావాస్య, విశ్రాంతి దినాలు చాలా పవిత్రమైనటువంటివి. ఆ రోజుల్లో వ్యాపారం చేయకూడదు, మతాచారాలు మాత్రం పాటిస్తారు, కానీ మనస్సుల నిండా వ్యాపారపు ఆలోచనలే ఉంటాయి చాలామందికి ఈరోజు కూడా. 5వ వచనంలో తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు తీసి మనం ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో. చూసారా, మనం గోధుమలను అమ్మకం చేయనట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గతించిపోనని చెప్పుకుని వర్లారా. వారికి భక్తి అంతా కూడా నటనే, వారి వృత్తి ప్రవృత్తి అంతా కూడా మోసం. వారు అంతా కూడా చేసినటువంటి వ్యాపార భావనలే వారు మందిరంలోకి మోసుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంటారు. అప్పటి ఇజ్రాయేలీల వలె ఇప్పుడు కూడా మనం అదే మనస్తత్వం కలిగినటువంటి వారం. వెళ్ళేది చర్చిగా ఆదివారమైన కానీ ఆలోచనలు అన్నీ కూడా వ్యాపారాల మీద, డబ్బు మీదే ఉంటుంది. దరిద్రులను వెండికి కొనున్నట్లును పాదరక్షాలనిచ్చి బీదవారిని కొనున్నట్లు అంటున్నాడు ఆమోస్ 8:6లో. మోసే కాలంలో కూడా ఈ పద్ధతి వాడుకలో ఉండేది. బీదలు చౌకబారు సాల్తీలు అనమాట. ధాన్యపు పొట్టుకు బీదలు అమ్ముడుపోతున్నారంటే వారి బీదల యొక్క పరిస్థితి ఎంత దయనీయమైనటువంటిదో మనం గ్రహించగలుగుతాం ప్రియులారా. 8:6లో దరిద్రులను వెండికి కొన్నట్లు అంటున్నాడు ఇక్కడ. 2 సమయాలు 24:24 చూసినట్లయితే, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొని దానిని నా దేవుడని యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. లూకా 21:1లో కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. హల్లెలూయా. ఇజ్రాయేలు వేసవి కాల పండ్ల గంప వలె ఉన్నది అంటున్నాడు దేవుడు. ఈ పండ్లు ఇంకా కొంచెం సేపట్లో కుళ్ళి కంపు కొడతాయి అంటున్నాడు. బీదలను వేధించినటువంటి దానికి ఇదే శిక్ష అంటున్నాడు దేవుడు. ప్రియులు గమనించాలి. ఆమోసు 8:7లో యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణం చేయనదేమనగా వారి క్రియలు నేనెన్నడను కూడా మరువను. యాకోబు అతిశయాస్పదం యేసుక్రీస్తే. రాబోయేటువంటి యేసుక్రీస్తు మీద దేవుడు ప్రమాణం చేసి అంటున్నాడు, మీరు చేసిన క్రియలన్నీ కూడా తీర్పులోనికి వస్తాయి అంటున్నాడు. ఆమోసు వ్యక్తిత్వాన్ని పరిశీలన చేస్తే మరి బెత్లెహేముకు దక్షిణాన కొండసీమలో అడవి గొర్రెలను కాసుకునేటువంటి రైతు బిడ్డ ఆమోసు అర్ధరాత్రి మరి అపరాత్రి గొర్రెల మంద మధ్యనే తన కాలమంతా కూడా గడిపేటువంటి వాడు ఆమోసు గారు. గొర్రెలను కాపాడటం కోసం సింహంతో పోరాడటం ఆమోసుకు అలవాటే. ఇప్పుడు ఆమోసు బేతేలులో ప్రవక్త. ఇక్కడ రాజకీయ సింహాల మధ్య ఉన్నాడు. ఇక్కడ రాజకీయ సింహాలు ఉన్నాయి. 2వ యెరోబాము, అమజ్యా వంటి సింహాలు అతని మీదకి ఎగబడుతూ ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వీళ్ళు గమనించాలి. అక్కడ ప్రజలను ఆ సింహాల బారి నుంచి ఆమోసు కాపాడాలి. ఆమోసు ప్రతినిధిగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే తెకోవ రైతు బిడ్డ యెహోవా ప్రవక్త అయ్యాడు. అదే అతని దర్శనం. దేవుని మీద భారం వేసి బేతేలులో ఆమోసు సేవ ప్రారంభించాడు. బేతేలు ప్రజలు దురాశాపరులు, వారు క్రూరులు, బీదలను ధనికులు అణగదొక్కుతూ ఉన్నారు. అక్కడ పరిస్థితి అలా ఉన్నది. ఇక్కడ చిన్న చేపలను పెద్ద చేప మింగేస్తూ ఉన్నది. తమ భూములను సేద్యం చేసే కూలీల నుండి విపరీతంగా శిస్తు వసూలు చేస్తూ వారిని పీడిస్తున్నారు. వృత్తి వ్యాపారాలలో మోసం, కపటం పెచ్చిరిల్లిపోతూ ఉన్నాయి. ఈ రోజున కూడా అలానే ఉన్నది. వారు కల్తీ సరుకు అమ్మి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. తూనిక రాళ్ళు, దొంగ సరుకులు, కొలతలు వాడి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. న్యాయస్థానాలు అన్యాయానికి కేంద్రాలైపోయాయి. సబ్బాతు నాడు వీరు దేవునిని మహిమపరచరు. వాళ్ళు దేవుని ఆజ్ఞలను ఖాతరు చేయరు, లెక్క చేయరు. బీదల వస్తువులు తాకట్టు పెట్టుకుని తిరిగి ఇవ్వకుండా వాటిని ఏమో బొకాయిస్తూ ఉన్నారు. ఒక చెంప ప్రజలను మోసం చేస్తూ మందిరంలో కపట భక్తిని ప్రయోగిస్తూ ఉంటున్నారు. వేషధారణ ప్రదర్శిస్తున్నారు. అన్య విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా వింటున్నారా ప్రియులారా? ఇక్కడ అంతకుముందు మరి రాజకుడు ప్రజాకర్షణ కోసం బంగారు లేకదూడ విగ్రహం నెలకొల్పాడు. అక్కడికి అనేకులు వచ్చి ధూపం వేయటం అలవాటైపోయింది. ప్రియులు గమనించాలి. ఆమోసు బేతేలుకు వచ్చేటప్పటికి అక్కడ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. ఆమోసు వచ్చినప్పుడు అక్కడ 2వ యెరోబాము రాజు అతడే పరిపాలిస్తూ ఉన్నాడు. బేతేలు ఆ దేవాలయపు తలుపులు ఇత్తడివి. ఆవరణం అందంగా అలరించబడి ఉన్నాయన్నమాట. ఆమోసు బేతేలులో చేసినటువంటి మొదటి ప్రసంగంతోనే దుమ్ము రేసిందనమాట. గమనించాలి ప్రియులారా.
ఈరోజు ఈ మాటలు వింటున్నట్టు ప్రియమైనటువంటి సహోదర స్నేహితులు, ఆమోసు 3:14 ఇజ్రాయేలు వారు చేసినటువంటి దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులో ఉన్నటువంటి బలిపీఠములను నేను శిక్షింతును అంటున్నాడు. మీ యొక్క అపరాధములు విస్తారములైనటువంటివి, మీ పాపములు ఘోరమైనటువంటివి అని నేను ఎరుగుదును అంటున్నాడు ఆమోసు 5:12. ఇక్కడ అందుచేత వారికి రాబోయేటువంటి శిక్ష కూడా తీవ్రతరమే. ఈ మాటలు విని బేతేల్లో ప్రజలు ఆమోసును నీకు ఈ అధికారం ఎవరిచ్చారని చెప్పి విమర్శించసాగారనమాట. చూసారా, ఆమోసు 5:22 నాకు దహన బలులైనను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను, సమాధాన బలులు మీరర్పించినను క్రొవ్విన పశువులను నేను చూడను అంటున్నాడు దేవుడు 5:24. పాపభూయిష్టమైనటువంటి ఈ యొక్క రాజ్యాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ మీదకి తీర్పు రాబోతుంది. ఇజ్రాయేల్ రాజ్యం నామరూపం లేకుండా పోతుంది. మరి అయితే ఇజ్రాయేలులో శేషిత ప్రజలు మిగులుతారు, మీరు శత్రువుల చేత బందీలైపోతారు అని ఇక్కడ ఆమోసు ప్రసంగాలు విని వారు కోపంతో రెచ్చిపోయారు. కానీ దేవుని ప్రవక్తను చంపడానికి సాహసించలేకపోయారు. అప్పుడు అమజ్యా ప్రవేశం చేశాడనమాట. అమజ్యా ప్రధాన యాజకుడు. అతని పొడవైనటువంటి అంగీ అంచులు జీరాడుతూ ఉండగా, పరిమళ సువాసన గుబాలిస్తూ ఉండగా, టీవీ ఉట్టిపడేటట్లు ఆమోసుతో సంభాషణ కొనసాగించడనమాట. అమజ్యా ఆమోసుతో ఇట్లా అంటాడు, దీర్ఘదర్శి తప్పించుకొని పారిపోనట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. 7:15 వరకు మనం చదివినట్లయితే అమజ్యా కొందరు బానిసలను పురమాయించుకున్నాడు. ఆమోసును బంధించి ఊరు బయటకు ఈడ్చుకొని పోయి పడవేయమని చెప్పి అన్నాడు. వారు అలాగే చేశారు. వారి కేకలు ప్రవక్త చెవులలో మారుమోగుచున్నాయి. ఆమోసు ప్రవక్త అవమానంను సహించాడు. వీళ్ళు గమనించాలి, అవమానాన్ని సహించాడు. తర్వాత ఆమోసు ప్రసంగాలు చిరస్మరణీయమైనటువంటివి. అతని సందేశ సారాంశం శాశ్వత విలువ కలిగినటువంటిది. దేవాలయంలో మరి బలులు అర్పించుట కంటే పరిశుద్ధత గొప్పదే. దేవునిని సంతోష పెట్టాలంటే తోటి మానవులను ప్రేమించాలి. గమనించాలి ప్రియులారా, ఇక్కడ ఆమోసు ప్రవచనాలు అన్నీ కూడా జరిగి తీరతాయి. అస్సూరు సైన్యం రానే వచ్చింది, బేతేలును ముట్టడించింది, అనేక మందిని హతమార్చారు, మిగిలిన వారిని చెరగొనిపోయారు. చూసారా, ఈ పాఠంలో ఈ యొక్క వాక్యంలో ఈరోజు వింటున్నటువంటి ఈ యొక్క వాక్య ధ్యానంలో మీరు గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క తీర్పు తీవ్రతను గట్టిగా చెప్పాడు ఆమోసు ప్రవక్త. ఇజ్రాయేలు వేసవకాలపు పండ్ల గంప. దేవుని తీర్పు రాక మానదు. తీర్పు వలన వారి యొక్క వినోదం విషాదమవుతుంది, వారి యొక్క పాటలు విషాదమవుతాయి, అంతా కూడా పీరికి పెంట అవుతుంది, వారి పరిస్థితులు అన్నీ కూడా అస్తవ్యస్తమైపోతాయి. ఆమోసు వ్యక్తిత్వమే విలక్షణమైనటువంటిది. ఆమోసు అనేటువంటి పేరుకు అర్థం భారం వహించేవాడు, సహించేవాడు అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ఆమోసు పరిచర్య కాలం క్రీస్తు పూర్వం 786 నుంచి 746 మధ్య. అప్పుడు ఇజ్రాయేలును 2వ యెరోబాము ఏలుచూ ఉన్నాడు. గమనించాలి, 2వ యెరోబాము రాజ్యం ఉత్తరాన హమాతు వరకు విస్తరించింది, దక్షిణాన తూర్పు దిశగా విస్తరించింది. యెరోబాము హయాంలో దేశంలో సమృద్ధిగా ఉంది, ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నట్లే కనిపించినా కానీ ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయం తీసిందనమాట. జనసంఖ్య పట్టణాలలో ఎక్కువగా కాజొచ్చింది, సాంఘికంగా నైతిక విలువలు లోపించాయి, అబద్ధాలు, మోసం, ధనాశ ఎక్కువైపోయింది, దరిద్రులను వేధించారు, కనానీయ బయలు పూజకు ప్రచారం ఎక్కువైపోయింది. ప్రియులారా, ఇక్కడ శరీర కార్యాలు చాలా ఎక్కువైపోయినాయి, దౌర్జన్యం, విగ్రహ పూజ ఎక్కువైపోయింది, నైతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు అడుగంటిపోయాయి, న్యాయం అంతరించింది, బీదల ఆస్తిపాస్తులను దౌర్జన్యంగా ఆక్రమించుకునేటువంటి ప్రవృత్తి బాగా ఎక్కువైపోయిందనమాట. ఆమోసు పెరిగింది గ్రామీణ వాతావరణంలో. దేవుని పిలుపు ఉన్నటువంటి ఆమోసు దేవుని ధర్మశాస్త్రోక్తులను బాగా ధ్యానించాడు. ఇజ్రాయేలు దారి తప్పి తిరుగుతున్నారు, దేవుని మరి వారి మీదకి రాబోతుందని దేవుని యొక్క తీర్పు మరి ఆమోసు ఖండితంగా చెప్పాడు. అయినా కానీ వాళ్ళు వినలేదు. దేవుని పిలుపు వినినటువంటి ఆమోసు సేవను బేతేలులో ప్రారంభించాడు. సమరయలో ప్రజల సుఖభోగాసక్తిని మరి ఖండించాడు. బెయేర్షెబాలో, గిల్గాలులో వారు చూపేటువంటి వేషధారణను ఆమోసు గారు నిరసించాడు. హల్లెలూయా. దేవుని నీతి మతాచారాల ప్రత్యామ్నాయం కానేరం అని చెప్పి అన్నాడు ఆమోసు. జాతులన్నిటిని కూడా ఆమోసు గమనిస్తూ ఉన్నాడు. వాటన్నిటిపైన దేవుని దృష్టి ఉన్నది. విగ్రహారాధన విషయంలో
మరి ప్రియులరా, వారు పశ్చాత్తాపపడకపోతే, దేవునితో ఆధ్యాత్మికమైనటువంటి సంబంధాన్ని వారు నూతనపరచుకొనకపోతే వారికి అపాయం తప్పదు అన్నాడు. ఈ ప్రబోధాలకు అమజ్య అసమ్మతి చూపాడు. బేతేలు విగ్రహ పూజారి మరి యాజకుడు అయినటువంటి అమజ్య ఆమోసును బెదిరించాడు. ఆమోసు దావీదు వంశరేఖలో ఉన్నటువంటి వాడు కాదు. ప్రవక్త అయినటువంటి ఆమోసును ఇజ్రాయేలుకు ప్రవచనాలు చెప్పడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియులారా గమనించాలి, దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి వారిని ఎవ్వరు కూడా కదిలించలేరన్నమాట. ఇక్కడ మనం ఈ మిగతా వచనాల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా, నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును, మిస్రాయిము దేశపు నది వలె అది అణిగిపోవును అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఆమోసు 8:9 ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆ దినము నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును, మీ పండగ దినములు దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరినీ మొలల మీద గోనె పట్ట కట్టుకొని చేయదు, అందరినీ తలలబోడ్చేది, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపం నేను పుట్టింతును, దాని అంత్యదినము ఘోరమైనటువంటి శ్రమ దినముగా ఉండును, రాబో దినములందు దేశంలో నేను క్షేమం పుట్టిందును అని, అది అన్నపానం లేకపోవడం చేత కలుగు క్షేమం కాక యెహోవా మాటను వినకపోవడం వలన కలుగు క్షేమంగా ఉండును, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, మరి ఈ సముద్రం నుంచి ఆ సముద్రం, ఇది ఉత్తర దిక్కు ఆ దిక్కు వరకు సంచరించారు, కానీ అది వారికి దొరకదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ 14వ వచనం చూసినట్లయితే, సొమ్రోను యొక్క దోషమునకు కారణముకు దాని తోడనియు దాను, మరి ఇక్కడ దాను నీ దేవుని జీవం తోడని, బెర్షెబా మార్గం జీవం తోడని ప్రమాణం చేయవారు ఇకను ఉండకుండా కూలుదురు. గమనించాలి ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు భూకంపం పేర్కొనబడింది. భూకంపం దేవుని తీర్పుకు పోల్చబడింది. అది భయంకరమైనటువంటి తీర్పు, దేవుని ఉగ్రత. ఈ రోజున కూడా సమరయ ప్రాంతాల్లో మరి దారి డొంకలు లేనటువంటి ఊర్లు కనిపిస్తూ ఉన్నాయి. గమనించాలి, గిల్గాలు, బేతేలు, పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎగుడు దిగుడు భూములు. ఒకప్పుడు అది సారవంతమైనటువంటి పొలమే, అయితే అది ఈ రోజున బీడు వారిపోయినటువంటి భూమి. దేవుడు తీర్పు తీర్చినటువంటి స్థలం అది. దేవుడు ఆ భూమిపై కఠినమైనటువంటి చర్య తీసుకున్నాడు. దేవుడు ఈ భూమికి భవిష్యత్తులో ఎలాంటి వాగ్దానం ఇచ్చాడో 9వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మనం ప్రవచనాలను అధ్యయనం చేసేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని గుర్తిస్తాం ప్రియులారా. దేవుని తీర్పు ప్రజలపైన మాత్రమే కాదు, ప్రదేశం పైన కూడా ఉంటుంది. ఇజ్రాయేలు ప్రజలు తమ స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అయితే వారు ముందుగా తమ దేవుని వద్దకు మరల రావాలి. ఈ రోజున దేవుని ఆశీర్వాదం వారిపై ఎందుకు నిలిచి ఉండటం లేదంటే, అక్కడ భూమి సస్యశ్యామలమై ఉండటానికి ఎంతో ప్రయాసపడి పనిచేస్తారు. అయితే ఒక చోటికి మరొక చోటికి మధ్య దూరం ఎంతో ఎక్కువ. ప్రవచనాలన్నీ కూడా ఇంకా నెరవేరలేదు. ఇజ్రాయేలు ప్రజలు తమ సొంత ప్రదేశానికి తిరిగి వచ్చి ఉండలేదు. ఇజ్రాయేలు జాతి లోకమంతా కూడా చెదిరిపోయి ఉన్నది. ఆ దినమున ప్రభు తీర్పు తీర్చే దినము, అది మహాశ్రమల దినము రాత్రితో ప్రారంభమవుతుంది. ఇజ్రాయేలు వారి పంచాంగం ప్రకారం అలాగే లెక్కిస్తారు ప్రియులారా. గమనించాలి, ఆ దినము మధ్యాహ్నమే సూర్యుడు అస్తమిస్తాడు. సమీప భవిష్యత్తులోనే కాదు, సుదూర భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులు ఆమోసు ప్రవశిస్తూ ఉన్నాడు. యెహోవా దినం ఇంకా రాలేదు, మధ్యాహ్నమే సూర్యుడు అస్తమించుట ఇంకా జరగలేదు. ఆమోసు 8:10 చూసినట్టయితే, ఆ పండుగ మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములను మార్చుదును అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఇజ్రాయేలీలకు దేవుడు 7 పండుగలు ఇచ్చాడు. వీటిలో 3 పండుగలు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ 3 పండుగలకు కూడా ఇజ్రాయేలీలో ప్రతి పురుషుడు తప్పక హాజరు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ పండుగల్లో వారెంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు, దేవుని స్తుతిస్తారు, బలులు అర్పిస్తారు, దేవుని అందరూ కూడా మహిమపరుస్తారు. ఈ పండుగలు వీరు ఆచరిస్తున్నారు, కానీ ఇందులో దేవునికి మహిమ కలగడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? ఆచరిస్తున్నారు కానీ దేవునికి మహిమ కలగట్లేదు. ప్రజలు ఈ పండుగలో ఉన్నటువంటి పరమార్థాన్ని పాడు చేశారు. అందుకే దేవుడు వారిని సంతోషమును విషాదంగా మార్చబోతున్నాడు. ఎందుకంటే వారు దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు కాబట్టి. వింటున్నారా ప్రియులారా?
ఇక్కడ వారికి తగినటువంటి శాస్తి చేయడానికి దేవుడు పూనుకున్నాడు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి తీర్పు రూపంలో వచ్చిందంటే అదంతా కూడా విషాదమయం అని గమనించాలి. అవి సంతోష ధ్వని కాదు, మహాకారాలు. ఇక్కడ సంగీతం దేవుణ్ణి మహిమపరిచేదై ఉండాలి. శరీరము రెచ్చగొట్టేటువంటి సంగీతం వలన భక్తి వాతావరణం ఏర్పడదు. వినోదాన్ని దేవుడు విషాదంగా మారుస్తాడు. అవి ఘోరమైనటువంటి శ్రమలను వ్యక్తపరిచేటువంటి పాటలు వింటున్నారా? అంత్య దినాల్లో వారికి విచిత్రమైనటువంటి శ్రమలు, రాబోయేటువంటి దినాల్లో వారికి కరువు ప్రాప్తిస్తుంది. దేవుడు వారికి తన వాక్యాన్ని ఇచ్చాడు, అయితే వారు దానిని తిరస్కరించారు. అందుకే వారికి మరి దొరకనటువంటి రోజులు రాబోతున్నాయి. గమనించాలి ఇక్కడ ఏ సంఘమైనా సరే, ఏ జాతి అయినా సరే, ఏ దేశమైనా సరే, దేవుని వాక్యాన్ని నిరాకరిస్తే దేవుడు భయంకరమైనటువంటి శిక్షను దేవుడు పంపుట న్యాయసమ్మతమవుతుంది అనమాట. దేవుని వాక్యమునకు దూరమైపోయినటువంటి వారికి దేవుడే దూరమైపోతాడు. దేవుని వాక్యం లేనటువంటి సంఘాల్లో ఏమీ ఉండదు. మనం ఎంతవరకు మరి క్రమబద్ధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాము, దేవుని యొక్క వాక్యం త్వరలో కరువైపోతుంది. అప్పుడు వాక్యం దొరకదు. అదే వాక్య క్షామము, వాక్య కొరత అన్నమాట. దేవుని వాక్యం వినకపోవడం వలన వచ్చేటువంటి కరువు అది. బైబిల్ గ్రంథములు మన వద్ద ఉండటం కాదు, కానీ అందులో సందేశాన్ని మనం గైకొనాలి, ఆ ప్రకారం జీవించాలి, బోధించాలి, ధ్యానించాలి, అన్వయించుకోవాలి. హల్లెలూయా. ఆమోస్ 8:11 రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును. అంతవరకు దేవుడు వారి యొద్దకు మరి ఎందరినో ప్రవక్తలను పంపాడు. ఇప్పుడు ఇక్కడ వాక్యం అంతా కూడా నిలిచిపోయింది. వాక్యం వెదకినా కూడా దొరకకుండా పోయింది. పైగా ప్రవక్తలను హింసించి వారి పట్ల ఎన్నెన్నో ఘాతుకాలు చేశారు. ఈరోజు చేస్తున్నారు. దీర్ఘశాంతంతో మౌని అయినటువంటి దేవుడు ఇప్పుడు కఠినమైనటువంటి తీర్పు వారి మీదకి రప్పించాడు. ఇక దానికి తిరుగులేదు. వాక్యం ప్రకటించవలసినటువంటి రోజులు ఇవి. విత్తనాలు చల్లవలసినటువంటి కాలం ఇది. సువార్త అందరూ వినేటట్లు చూడాలి. వాక్యం తప్పక ప్రకటించాలి. లేనిచో వాక్యం దొరకక కరువు దినం వస్తుంది. ప్రియులారా, ఆమోస్ 8:13 ఆ దినమందు చక్కని కన్యలను ఎవరు తప్పిచేత సొమ్మసిల్లిదురు. వాక్య ఆహారం లేక వేల కొలది ప్రజలు ఆక్రమణలు చేస్తారు. యువకులు రాబోయేటువంటి తరమునకు నాయకులు కావలసినటువంటి వారికి వాక్యం దొరకనటువంటి కరువు రోజులు రావడంతో ఎంతో భయంకరం ఏర్పడుతుంది. ప్రియులారా, సుమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడని దాను నీ దేవుని జీవము తోడని బయర్సెబ. ఇక్కడ సమరయ పాపం అంటే అక్కడ లేగదూడ విగ్రహం అనమాట. అది బేతేల్లో ఉన్నది. రెండవ లేగదూడ విగ్రహం దానిలో ఉన్నది. బెయర్షెబాలో మరొక విగ్రహ పూజా కేంద్రం ఉన్నది. వీటి మీద దేవుని శాపం నిలిచి ఉన్నది. అక్కడ ప్రజలకు ఈ యొక్క విగ్రహ దేవతల పేర్లు చెప్పి పెట్టి ఒట్టు పెట్టుకోవడం అలవాటైపోయింది అనమాట. ఈ మాటతో ఈ అధ్యాయం ముగిసింది. ప్రియులారా, ఈ విధంగా మరి ప్రమాణం చేసేటువంటి వారు లేవకుండా కుప్పకూలిపోతారు. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలకి చుట్టూరా ఉన్నటువంటి జాతులన్నింటిలో కూడా విగ్రహారం జరిగేది. వివిధ రూపాల్లో విగ్రహాలను ఆరాధించారు. దేవతా స్తంభాలను నెలకొల్పారు. న్యాయాధిపతులు 6:30 చూసినట్లయితే, కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్నటువంటి దేవతా స్తంభమును పడద్రోసెను. ఒకడు తన బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు పేరు పెట్టి. ఈజిప్టులో సూర్యుడిని, నైలు నది దేవతను పూజించారు. జీవమును సంతానోత్పత్తిని సూచించేటువంటి దేవతా విగ్రహాలు ఉన్నాయి. చిన్న బిడ్డలను దేవతలను బలిచ్చేటువంటి వారు దేవతలకి. మరి సర్ప పూజ కూడా ఉండేటువంటిది. భయంకరం. ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేయకూడదని చెప్పి దేవుడు ఆజ్ఞ. దేవుని వాక్యంలో విగ్రహం అనేది ఒక మనస్తత్వం అనమాట. దేవునికి విరుద్ధమైనటువంటి వైఖరి, దేవునికి భిన్నమైనటువంటి వాటిని ప్రేమించడం అనేటువంటి ఉపమానములతో వివరించబడింది అనమాట. కాబట్టి విగ్రహం చేసేటువంటి వారు సిగ్గుపడాలి. ఒక్కరు కూడా మిగలకుండా అందరూ కూడా కలవరపడతారు. ఇక్కడ మనుషులను ప్రేమించు, వస్తువులను వాడుకో, దేవుని ఆరాధించు అని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ. అయితే విగ్రహారాధన మనస్తత్వం అంటుంది వస్తువులను ఆరాధించు, మనుషులను వస్తువులుగా వాడుకో, దేవుడు లేడు, ప్రేమ లేదు. రాహేలు తన తండ్రి ఇంటి నుంచి విగ్రహాలను దొంగిలించి తెచ్చుకుందనమాట. ఈజిప్ట్లో ఉండగా యూదులు అన్యుల దగ్గర విగ్రహారాధన నేర్చుకున్నారు. ఈజిప్టులో 10 తెగళ్లకు 10 విగ్రహ సంకేతాలు ఉన్నాయి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చాడు. సంఖ్యాకాండం 33-34 వచనాలు మనం చూసినట్లయితే, నిర్గమకాండం 32:1 చూసినట్లయితే, ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్ము
మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయమని చెప్పి ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించిన ఆ మోసే అనేటువంటి వాడు ఏమయ్యాడో మాకు తెలియదని చెప్పాను. యెహోవా ఆరాధనను విగ్రహ పూజను కలిపి ఇశ్రాయేలీయులు గొప్ప పాపం చేశారు. మోసే మనవడు యోనాతాను విగ్రహ పూజారయ్యాడు. షిలోహు అంతా కూడా విగ్రహమయమైపోయింది. గమనించాలి ప్రియులారా, సమూయేలు విగ్రహారాధన మానివేయమని చెప్పేసేసి ఆ ప్రజలను ఎంతగానో హెచ్చరించాడు. ఈ సొలొమోను రాజు విగ్రహారాధనతో రాజీ పడ్డాడు. సొలొమోను భార్యలందరూ కూడా విగ్రహారాధకులు. సొలొమోనుకు ఒక అమ్మోనీయురాలికి పుట్టినటువంటి కొడుకు బరి తెగించినటువంటి విగ్రహారాధకుడు అయ్యాడు. ఇతడే రెహబాము. ఇతని తల్లి నయమ. బేతేలులో దానులో బంగారు లేగదూడను నెలకొల్పినటువంటి అపఖ్యాతి ఇతనికే దక్కిందనమాట. యెరూషలేముకు వెళ్ళవద్దు, బేతేలులో దానులో బెయేర్షెబాలో ఉన్నటువంటి బంగారు లేగదూడ విగ్రహమును పూజించుకొనండి, ఇది మీకు చాలు అని ప్రజలను పెడత్రోవ పట్టించినటువంటి వాడు యెరోబాము అనమాట. ఇక్కడ ఈమె సమరయలో బయలుదేవతకు పెద్ద బయలుబలిపీఠం కట్టించింది. యెహోవా ప్రవక్తలను ఎందరినో హతమార్చినటువంటి కిరాతకురాలు యెజబెలు. అప్పటి నుండి ఇశ్రాయేలీయులు ఉత్తర రాజ్యం బయలు ఆరాధనతో మరి ముడిపెట్టబడింది. ఇది గమనించాలి ప్రియులారా. ఏ రాజు కూడా ఈ యొక్క అపభ్రంశమును ఖండించలేదు. రాజా మరి ఈ దక్షిణ రాజ్యమైనటువంటి యూదా కొంత నయ్యం, హిజ్కియా చాలా వరకు విగ్రహాలను తొలగించాడు. ఇంతలోకే యూదాకు మరి బబులోను చెర ప్రాప్తించిందనమాట. ఇక్కడ యోషియా విగ్రహాలను కొంతవరకు కూడా తొలగించాడు, కానీ పూర్తి సంస్కరణ జరగలేదు. చెరకపోయినా కానీ వారిలో పరివర్తన రాలేదు. బబులోను నుంచి ఎజ్రా మరి యెరూషలేముకు వచ్చి చూస్తే పరిస్థితి ఎంతో అధ్వానంగా కనిపించింది. మిశ్రమ వివాహాల వలన జాతికి సాంకర్యం వచ్చింది ప్రియులరా. ఎజ్రా 9:11 వారు మీరు స్వతంత్రించుకొనబో దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైనటువంటి వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించినటువంటి అసహ్యమైనటువంటి వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత 200 సంవత్సరాలకు అంతియోకస్ ఎపిఫానెస్ అనేటువంటి వాడు ఆ యూదా మతాన్ని అంతమొందించి వారికి గ్రీకు సంస్కృతిని నేర్పాలని చెప్పి చూశాడు. క్రొత్త రకపు విగ్రహాలను రవాణా చేశాడు. అప్పుడే ఈ మెకాబీయుల యుద్ధం మొదలైంది. విగ్రహారాధనలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే విగ్రహాలకు దహన బలులు అర్పిస్తారు, ధూపం వేస్తారు, నైవేద్యాలు పానార్పణలు చేస్తారు. విగ్రహాలకు పంట చేను ప్రథమార్పణలు కూడా తెస్తారు. గమనించారు ప్రియులరా. విగ్రహాన్ని ముద్దు పెట్టుకుంటారు, చేతులు చాచుతారు, సాష్టాంగపడతారు, కత్తులతో కోసుకుంటారు, శరీరాన్ని గాయపరుచుకుంటారు. యెహోవాకు చేసినట్లే విగ్రహాలు కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలుకు హేయమైనటువంటివి, హేయక్రియలు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి అంటున్నాడు. వింటున్నారా పిల్లలు? గమనించాలి. ఇక్కడ యెషయా 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటున్నాడు దేవుడు. ప్రియులు గమనించాలి. ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు పౌరుషం కలిగినటువంటి వాడు, రోషం కలిగినటువంటి దేవుడు. క్రొత్త నిబంధనలో విగ్రహారాధన మీరు గమనించినట్లయితే అంతగా పేర్కొనబడలేదు. విశ్వాసులు భౌతిక విగ్రహాలకు దూరంగానే ఉన్నారు. అయితే ఆధ్యాత్మికమైనటువంటి విగ్రహాలు, మానసిక విగ్రహాలు ఉన్నాయి. జాగ్రత్త నా ప్రియమైనటువంటి వారలారా. ఇక్కడ మత్తయి 6:26 దేవుడికిని సిరికిని మీరు దాసులుగా ఉండలేరు అని చెప్పి మత్తయి 6:24 దేవుడు చెప్తున్నాడు. విగ్రహారాధన మానవుని భ్రష్ట స్వభావాన్ని చూపుతుందని చెప్పి పౌలు గారు రోమాపత్రికలో ప్రబోధం చేశాడు. దేవుని వెలుగుకు వ్యతిరేకంగా మానవుడు చేసే పాపమే విగ్రహారాధన. సృష్టికర్తను కాదని సృష్టిని ఆరాధించడమే విగ్రహారాధన. ప్రియులు గమనించాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి వెలుగు దేవుని చూచుట కొరకే, అంతేగాని దేవుడే వెలుగని చెప్పి దానిని ఆరాధించకూడదు. అలా చేస్తే దేవుడు ఆ వెలుగును తొలగించడం జరుగుతుంది అనమాట. హల్లెలూయా. దేవుడు వెలిగించింది ఎందుకంటే దేవుని చేరుకోవటానికి. ఇది సత్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ 1 కొరింథీ 5:11 సహోదరుడు అనబడినటువంటి వాడు ఎవడైనా జారుడు కానీ, లోబు కానీ, విగ్రహాలు కానీ, తిట్టుబోతు కానీ, తిండిపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు. ఇక్కడ విగ్రహారాధన మిగతా
మరి పేర్కొనబడినటువంటి పాపాల సరసన చేర్చబడింది. శరీర కార్యముల జాబితాలో విగ్రహారాధన చేర్చబడింది. గలతీ 5:20 విగ్రహారాధన అభిచారం, ద్వేషము, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, వితములు, అసూయలు అని చెబుతాం మనం. పాత నిబంధన గ్రంథంలో విగ్రహారాధనకు క్రొత్త నిబంధన, క్రొత్త భాషను చెప్తున్నాడు. దేవుడు నీ హృదయ సింహాసనంపై ఉన్నాడు, ఆయనను తొలగించి ఆ స్థానంలో నీవు ఏది పెట్టినా అది విగ్రహారాధన అవుతుంది. కొలస్సీ 3:5 చూసినట్లయితే భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వం, అపితరత, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైనను ధనాపేక్షను చంపివేయుడి. హల్లెలూయా, చంపివేయుడి. వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను యేసుక్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియను. హల్లెలూయా. ఆమోస్ 8:14 సొమ్రోను యొక్క దోషమునకు కారణము దాని తోడనియు దాను నీ దేవుని జీవం తోడనియు బెయేర్షెబా మార్గము జీవం తోడని ప్రమాణం చేయవారు ఇకను లేవకుండా కూలుదురు అని చెప్పి ఇక్కడ దేవుడు ఈ యొక్క 8వ అధ్యాయం ద్వారా చాలా అమూల్యమైనటువంటి సత్యాల్ని మనకు నేర్పిస్తూ వచ్చాడు. సొమ్రు యొక్క దోషం అంటే దేశమంతటా కూడా ప్రజలు మరి చేసుకున్నటువంటి విగ్రహాలు, మరి ముఖ్యంగా దాను, బేతేలు దగ్గర ఉన్నటువంటివి. బెయేర్షెబా మార్గం అంటే యాత్రికులు బెయేర్షెబాలో ఉన్నటువంటి అన్య దేవతను ఆరాధించడానికి చేసేటువంటి యాత్రను సూచిస్తుండొచ్చు అన్నమాట. దేవుడు ఇవన్నిటిని మరి మన వినికిడిలో తెలియజేసినందుకు దేవునికి వందనాలు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.